హలో అండి. వెల్కమ్ టు అవర్ న్యూ లెసన్. సో, ఈ లెసన్‌లో అయితే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్‌ని అయితే డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే పర్మిషన్స్ అనమాట. సో, జీరాలో మనకి 2 రకాల పర్మిషన్స్ అయితే ఉంటాయి. గ్లోబల్ పర్మిషన్స్, ఇంకొకటి ప్రాజెక్ట్ లెవెల్ పర్మిషన్స్. మీకు గ్లోబల్ లెవెల్ పర్మిషన్స్ కావాలి అంటే ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్స్‌లోకి వెళ్ళి గ్లోబల్ పర్మిషన్స్ అని మీద క్లిక్ చేస్తే కనుక గ్లోబల్ పర్మిషన్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ అయ్యాయి అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ గ్లోబల్ పర్మిషన్స్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది గ్లోబల్ అంటే ఈ పర్మిషన్స్ అన్ని ప్రాజెక్ట్స్కి అప్లికబుల్ అనమాట. సో మేజర్గా ఎలా చూడాలి అంటే ఇక్కడ అడ్మినిస్టర్ జీరా. సో జీరా అడ్మినిస్ట్రేషన్ కావాలి అంటే ఆ యూజర్ మస్ట్ అండ్ షుడ్గా ఈ గ్రూప్స్లో ఉండాలి అని అంటున్నారు. ఓకేనా. సో ఇట్లా మీరైతే ఈ కాన్ఫిగర్ పర్మిషన్స్ ఇన్ యూజర్ మేనేజ్మెంట్. సో జీరా అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు యూజర్ మేనేజ్మెంట్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను ఒక లెసన్ అయితే మనం చేస్తున్నాము. సో ఆ లెసన్లో మనము యాప్ అడ్మిన్గా ఎలా అసైన్ చేయాలో చూస్తున్నాము. మీకు డౌట్గా ఉంటే ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ చూస్తే బ్రౌజ్ యూజర్స్ అండ్ గ్రూప్స్. సో యూజువల్గా ఏంటంటే మీకు ఏదన్నా ఒక ఫామ్లో అంటే మీరు టికెట్ని క్రియేట్ చేసేటప్పుడు యూజర్ పిక్కర్ ఫీల్డ్ అని ఉంటుంది. అంటే మీరు మీ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫీల్డ్లో మీరు బ్రౌజ్ చేయగలగాలన్నమాట. యూజర్స్ అందరినీ బ్రౌజ్ చేయాలి. సో ఆ పర్మిషన్ ఉండాలి అంటే మీకు బ్రౌజ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అనే పర్మిషన్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పర్మిషన్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మేనేజ్ చేయాలి అంటే కనుక మీరు వ్యూ యూజర్స్ అని ఉంది కదా. సో దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. యాక్చువల్గా మనకైతే రిస్ట్రిక్షన్స్ అయితే కొన్ని ఉంటాయి అనమాట. మనం ఫ్రీ ప్లాన్లో అయితే ఉన్నాము. సో బ్రౌజ్ యూజర్స్ గ్రూప్స్, షేర్ డాష్ బోర్డ్స్ అండ్ ఫిల్టర్స్ అంటే డాష్ బోర్డ్స్ని షేర్ చేయాలన్నా ఫిల్టర్స్ని షేర్ చేయాలన్నా ఈ పర్మిషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ ఫిల్టర్ సబ్స్క్రిప్షన్కి పర్మిషన్ ఉండాలి. బల్క్ చేంజెస్. సో ఒక 20-30 ఇష్యూస్ని ఒక్కసారి ఎడిట్ చేయాలి అంటే బల్క్ చేంజ్ పర్మిషన్ అనేది అయితే ఉండాలన్నమాట. సో అది ఈ పర్మిషన్. నెక్స్ట్ టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ అనమాట. సో మీకు తెలుసో లేదో కనుక జీరాలో అయితే 2 రకాల ప్రాజెక్ట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకటేమో కంపెనీ మేనేజ్డ్ ప్రాజెక్టు, ఇంకొకటి టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్. కంపెనీ మేనేజ్డ్ ప్రాజెక్ట్ అంటే జీరా అడ్మిన్ అవసరమైతే ఎంతో ఉంటుందన్నమాట దాన్ని కాన్ఫిగర్ చేయాలి అంటే. సో టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీరు ఆ యూజర్స్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళే ఓన్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో అదనమాట అబౌట్ దిస్ గ్లోబల్ పర్మిషన్స్. ఒకసారి కనుక మనం ప్రాజెక్ట్లోకి వెళ్తే సపోజ్ నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో మనము స్పేస్ అని చెప్పి పిలవాలి, ప్రాజెక్ట్ అని కాదు. ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకు సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో పర్మిషన్స్ అని చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్కి ఏ పర్మిషన్ స్కీమ్ అసైన్ అయి ఉందో తెలుస్తుంది. సో కరెంట్లీ ఎఫ్ఎస్డిటి సాఫ్ట్వేర్ పర్మిషన్ స్కీమ్ అయితే అసైన్ అయి ఉందన్నమాట. సో ఇదేంటంటే ప్రాజెక్ట్ లెవెల్ పర్మిషన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ అని, ప్రాజెక్ట్ పర్మిషన్స్ అని, అట్లాగే ఇష్యూ పర్మిషన్స్ అని, నెక్స్ట్ మీరు చూస్తే కనుక కామెంట్ పర్మిషన్స్ అని, నెక్స్ట్ అటాచ్మెంట్ పర్మిషన్స్ అని, ట్రాకింగ్ పర్మిషన్స్ అని, ఇలా రకరకాల పర్మిషన్స్ అయితే ఉంటాయి. సో మీరు జీరాలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏది చేయాలన్నా కూడా ఒక పర్మిషన్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. సో మీరు ఈ ప్రాజెక్ట్లో ఏదన్నా ఒక ఇష్యూని వెతకాలన్నా పర్మిషన్ ఉండాలి. ఒక ఈ వర్క్ ఐటమ్ని మీరు అసైన్ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి. ఉదాహరణకి ఇష్యూ పర్మిషన్స్లోకి వెళ్తే కనుక చూడండి, ఇక్కడ అసైనబుల్ యూజర్స్ విత్ దిస్ పర్మిషన్ మే బీ అసైన్ టు ఇష్యూస్ అనమాట. సో ఈ అసైనబుల్ యూజర్ పర్మిషన్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ ప్రాజెక్ట్లో ఒక టికెట్కి అసైన్ అవ్వగలరు, ఎస్ఐని కింద మారగలరు. ఓకేనా. సో అసైన్ ఇష్యూస్ అంటే వేరే వాళ్ళని అసైన్ చేసే పర్మిషన్ అనమాట. ఎబిలిటీ టు అసైన్ ఇష్యూస్ టు అదర్ పీపుల్. సపోజ్ నేను ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక టికెట్కి అసైన్ చేయాలి అంటే కనుక నాకు అసైన్ ఇష్యూస్ అనే పర్మిషన్ ఉండాలి. సో ఇట్లా రకరకాల పర్మిషన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. ఒకసారి కనుక మీరు ఈ పర్మిషన్స్లోకి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక డిఫాల్ట్ పర్మిషన్ స్కీమ్ అయితే అటాచ్ అవుతుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసి ఇట్లా నేను చెప్పిన విధంగా ఒక
ఒకసారి అయితే ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట, ఆ పర్మిషన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది. ఓకేనా? సో ఇదనమాట మనకి పర్మిషన్స్ గురించి. ఇక్కడ ఈ పర్మిషన్ స్కీమ్ బదులు నాకు వేరే పర్మిషన్ స్కీమ్ అసైన్ చేయాలి అంటే యాక్షన్స్లోకి వెళ్ళి యూజ్ ఏ డిఫరెంట్ స్కీమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వేరే స్కీమ్ని అసైన్ చేయాలి. మనం ఏంటంటే ప్రజెంట్ అయితే ఫ్రీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి మనమైతే దీన్ని ఎడిట్ చేయలేము. మీరు మస్ట్ అండ్ షుడ్గా అబౌవ్ ఫ్రీ ప్లాన్లో అయితే ఉండాలి, స్టాండర్డ్ కానీ ప్రీమియం కానీ ఎంటర్ప్రైజ్ కానీ. ఒక కొత్త పర్మిషన్ స్కీమ్ని క్రియేట్ చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వస్తే కనుక వర్క్ ఐటమ్ యాట్రిబ్యూట్స్ ఉంది కదా, దీంట్లో పర్మిషన్ స్కీమ్ అని ఉంటుంది లాస్ట్లో. సో ఇక్కడైతే మీరు యాడ్ పర్మిషన్ స్కీమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఒక కొత్త పర్మిషన్ స్కీమ్ని అయితే అసైన్ చేయొచ్చు. సపోజ్ నేను టెస్ట్ పర్మిషన్ స్కీమ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నా పర్మిషన్ స్కీమ్ అయితే యాడ్ అయిందనమాట. ఓకేనా? సో ఇక్కడ పర్మిషన్స్ అని కొడితే కనుక ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఈ పర్మిషన్ స్కీమ్లో అనేది అయితే చూపిస్తుంది. సేమ్ అవే ఉంటాయి అనమాట. సో అయితే ఇవి ఎవరికి అప్డేట్ చేయాలి, అప్డేట్ అంటే ఇప్పుడు బ్రౌజ్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఇది ఎవరికి ఇవ్వాలి అనేది మీరైతే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు 1 by 1. చేసుకున్న తర్వాత ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందాక చెప్పిన విధంగా పర్మిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి యూజ్ ఏ డిఫరెంట్ స్కీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ పర్మిషన్ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ప్లాన్లో అయితే ఇది జరగదు, మీరు మస్ట్ అండ్ షుడ్గా స్టాండర్డ్లో ఉండాలి. ఓకేనా? ఒక స్టాండర్డ్ కానీ ప్రీమియం కానీ మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ట్రయల్ లైసెన్స్ ఉంటుంది, దాన్ని మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక యూజ్ ఉంది కదా, ఇక్కడ ట్రై ఇట్ నౌ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరైతే అట్లాషన్ బిల్లింగ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అట్లాగే సో మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అంటే ఆలోచించకండి, షేర్ చేయండి. అట్లాగే మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.